జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. విరాజ్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. టీ మరి మీకు? అంటే ఈ టీనే నేను తనతో షేర్ చేసుకుందామని. కన్నయ్య, తాగు. Hey. సౌండ్ చేయకుండా తాగలేవా? మహి, ఏంటి ఇది? చెప్ప చేయకుండా వచ్చేసావు? నీకోసం కాదక్క, ఆనంద్ సార్ కోసం వచ్చాను. ఆనంద్ సారా? మహి, ఈ ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదు. ఎప్పుడు ఎలా పిలుస్తావో అలాగే పిలు. అయినా మన ఆఫీస్లో జాబ్ చేసినంత మాత్రాన ఈ ఇంటి మనిషివి కాకుండా పోతావా? అన్నయ్య, ఆఫీస్ ఏంటి, జాబ్ ఏంటి? నీకు చెప్పడం మర్చిపోయారా? మహి జాబ్ ట్రయల్స్లో ఉందని తెలిసింది, అందుకే మన ఆఫీస్లోనే అపాయింట్ చేశాను. దట్స్ నైస్. కంగ్రాట్స్ మహి. థ్యాంక్ యూ రాక్ స్టార్. అన్నయ్య, అలాగే తినకు కూడా ఒక జాబ్ ఇచ్చేసి ఒక 8 hours ప్రశాంతంగా ఉంటాను. ఆల్రెడీ తను జాబ్లోనే ఉంది. నువ్వెలా జాబ్ చేయాలో అది నువ్వు నేర్చుకో. ఆనంద్ గారు, ఈ ఫైల్స్ మీద మీ సిగ్నేచర్స్ కావాలి. ఓకే మహి, చెక్ చేసి సిగ్నేచర్ చేస్తాను. మీరు మాట్లాడుతూ ఉండండి. విరాజ్ గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ రాక్ స్టార్. దేనికి? నిన్న మీరు పాడిన పాట అద్భుతంగా ఉంది. ఆ పాటని మా అక్క పైనే పాడాము అనేసరికి నా సంతోషానికి అవధులే లేకుండా పోయాయి. థ్యాంక్ యూ రాక్ స్టార్. మా అక్క ఏంటో అర్థం చేసుకున్నందుకు. మహి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆనంద్ గారు ఆయన కంపెనీలోనే నీకు ఉద్యోగం ఇచ్చారు. నిజంగా ఇది ఎంత పెద్ద గుడ్ న్యూసో. అవును మహి, నిన్న ఏదో సర్ప్రైజ్ ఉంది అని అన్నావు. అవునక్క, కానీ ఆ సర్ప్రైజ్ అనుకున్నదే సస్పెన్స్ గా మారింది. ఆ విషయం మాట్లాడడానికే ఫైల్ తీసుకుని ఇక్కడికి వచ్చాను. మన జీవితాన్ని చీకట్లో పెట్టిన మనిషి కలుస్తానన్నది. ఏంటి మహి? అవునక్క, మనల్ని కని పాడేసింది కదా, ఆవిడే మన కళ్ళ ముందుకొస్తానంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.